ఇవాళ హైదరాబాద్ కు రాష్ట్రపతి, నగరంలో పలు ప్రాంతాల్లో ఆంక్షలు. గాంధీభవన్ లో ఇవాళ కాంగ్రెస్ పీఏసీ సమావేశం. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అధ్యక్షతన జరగనున్న భేటీ. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు. జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడుల్లో సిట్టింగ్లకు మొండిచేయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అడుగులు. హైదరాబాద్ లో జనసేనానితో చంద్రబాబు భేటీ. ఏపీలో ఇకపై ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం. నేటి నుంచి కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ. ఎన్నికలు వాయిదా వేయాలని ఇంధన శాఖ పిటిషన్. ఇవాళ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై ఫిర్యాదు. దళిత బంధు పేరుతో మోసం చేశాడని ఆరోపణ. నిజామాబాద్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు. గత 3 రోజులుగా నిజామాబాద్ జిల్లా రైస్ మిల్స్ లో అధికారుల తనిఖీలు. నంద్యాల జిల్లాలో పొలంలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ద్వారకా తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలు. తొలక వాహనంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. కేంద్రం ఒక్కో జిల్లాకు 1,00,000కు పైగా ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులకు ఎన్ని అందించారో చెప్పాలన్న పురంధరేశ్వరి. రెండు నెలల్లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలి. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దన్న సిపి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లోని పబ్బుల్లో పోలీసుల ఆకస్మిక సోదాలు. తొలిసారి స్నిపర్ డాగ్స్ ను వెంటబెట్టుకుని తనిఖీలు. భవిష్యత్తులో కూడా పబ్బుల్లో సోదాలు జరుగుతాయి. డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామన్న పోలీసులు. సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించిన మోడీ. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం దురదృష్టకరం. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దన్న మోడీ. తొలి వన్డేలో భారత్ ఘన విజయం. సౌత్ ఆఫ్రికాపై 8 వికెట్ల తేడాతో రాహుల్ సేన గెలుపు.